తెనాలిలోని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ హాల్లో ఆదివారం సాయంత్రం కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనోరమ ప్రత్యేక సంచికను ఆవిష్కరించి గురువులను సత్కరించారు. తెనాలి చరిత్ర పుటల్లో ఒక పేజీగా తెనాలి సంస్కృత కళాశాల వైభవం చూరగొన్నదని రామాయణ ప్రవచన సుధాకర ప్రఖ్యాత ప్రవచనకర్త తెనాలి సంస్కృత కళాశాల విశ్రాంత ప్రధాన ఆచార్యులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక పెన్షనర్స్ హాల్లో ఆదివారం పట్టణంలో 100 వసంతాల చరిత్ర కలిగిన కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనోరమ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కళాశాల పూర్వ విద్యార్థి ఆగమ పండితులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి ఆశయాలకు అనుగుణంగా కళాశాల ఏర్పాటు జరిగిందని కాలానుగుణంగా ఈనాడు మూతపడటం ఆవేదన కలిగిస్తోందని అన్నారు. దేవభాష మాతృభాషలైన సంస్కృతం తెలుగు బోధన ద్వారా ఎందరో ఉద్దండ పండితులను తీర్చిదిద్దిన కళాశాల వైభవం ఈ రోజున ఒక్కసారిగా విహీనమవటం బాధాతను కలిగిస్తోందని చెప్పారు. 1912లో ప్రారంభమైన కళాశాల 100 వసంతాల చరిత్రగా నిలిచిపోకుండా ఉండేందుకు పూర్వ విద్యార్థుల సంఘం మహాసంకల్పం చేసిందని అన్నారు. తిరిగి అదే కళాశాలలో సాహిత్యానికి భాషకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. దాతల ఆశయానికి అనుగుణంగా విద్యను అభ్యసించి సమాజంలో గుర్తింపు పొందిన ప్రతి వ్యక్తి తిరిగి అదే కళాశాలలో మరెన్నో జ్ఞాన జ్యోతులను వెలిగించడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కళాశాల పూర్వ విద్యార్థిని నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ కళాశాల భాషా పరిజ్ఞానాన్ని సంస్కారాన్ని అందించిందని అన్నారు. తాను కూడా కళాశాలలో భాషా ప్రవీణ్ చదవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. సాహిత్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టనని పేర్కొన్నారు. కళాశాలలో చదువుకుని ఉత్తమ జ్ఞానాన్ని పొందటంతో పాటు ఉత్తమ నడవడికను కూడా పొందగలిగామని ఆమె చెప్పారు. పూర్వ విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమం ద్వారా బాల్యం గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూతబడిన కళాశాలను కనీసం సాహిత్యానికి సంబంధించిన ఉత్తమ గ్రంథాలయంగా రూపొందిస్తే అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. అందుకు తన వంతు సహాయం అందిస్తామని చెప్పారు. సభలో సంఘ కన్వీనర్ పి వినాయకరావు, దేవయజనం మురళీకృష్ణ, ఈఎల్వి అప్పారావు, చిలుమూరు రామలింగేశ్వరరావు, కె శ్రీనివాస శర్మ, మేడూరి శ్రీనివాసమూర్తి, ఏ సూర్యనారాయణ, జయప్రద, ఎం సుధారాణి, సద్యోజాతం శేష వీరేశ్వర శర్మ, ఎం సత్యనారాయణ శాస్త్రి, లక్ష్మీ నరసింహారావు, జె అరుణ, గోపాలాచార్యులు తదితరులు ప్రసంగించారు. కళాశాలలో పనిచేసి దివంగతులైన అధ్యాపకులు, ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందికి సంబంధించిన కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా మనోరమ ప్రత్యేక సంచికపై సమీక్ష నిర్వహించి పలువురు అభిప్రాయాలను తెలుసుకున్నారు. అందువలన అది పూర్వజన్మ సుకృతం చేతి తప్ప సంస్కృత భాష అలవడదు. అట్లాంటి భాషా సంస్కారంతో ఈ ముసళ్ళ అడుగులో కూడా హాయిగా నేను పుస్తకాలు చదువుకుంటూ లేకపోతే రాసుకుంటూ లేకపోతే ఒక నిరంతర విద్యార్థినిలాగా కాలం గడుపుతూ చాలా ప్రశాంతంగానే గడిపాను. ఒకవైపు శంకరాచార్య అద్వైతం నన్ను ఓదారిస్తే మరొక వైపు నాకు సాహిత్యం తల్లిలాగా కన్న తల్లిలాగా ఒళ్ళో చేర్చుకొని నన్ను నిలబెట్టింది. అందుకే ఎప్పటికి కూడా నేను నా సాహిత్యాన్ని విడిచిపెట్టలేదు. నాకు విద్య నేర్పిన గురువుల్ని నేను మర్చిపోలేదు. నా తోటి విద్యార్థుల్ని నా స్నేహితుల్ని ఎవరిని కూడా నేను మర్చిపోలే ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే గురువు అంటే నాకు అంత గొప్ప గౌరవం ఉంది. గుశబ్దస్తు అంధకారో రుశబ్దం నిరోధకృత్. ఇట్లాంటి సమావేశాలకు వచ్చినప్పుడు మా బాల్యం మాకు గుర్తు వస్తుంది కదా. ఆనాడు 18 ఏళ్ల వయసు, ఫైనల్కి వచ్చినప్పుడు సంస్కృత కాలేజీ, ఆ ఫైనల్ చదివేటప్పుడు 18 ఏళ్ల వయసు. అదేవిధంగా పోతుబుచ్చి గారితో మేము తీసుకున్న ఫోటోలు, తర్వాత కాలేజీలో మేము మాట్లాడుకున్న మాటలు, ఒక్కసారిగా ఈ 65 ఏళ్ల నుంచి మనం 18 ఏళ్ల వయసులో ఒక ప్రయాణం సాగించడం అంటే 50 సంవత్సరాల వెనక్కి ఆ విధంగా ప్రయాణం సాగించడం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, ఒక అద్భుతమైన అనుభవాన్ని ఈ మీటింగుల ద్వారా మనం చూడగలుగుతున్నాము, అనుభవించగలుగుతున్నాము. అందుకే కష్టమైనా రావాలనిపిస్తుంది నాకు. మొన్న వచ్చాను, విదేశీ వస్తు బహిష్కరణ చేయాలి అని ఒకప్పుడు పెద్ద పిలుపు వచ్చిన సందర్భంలో ఇంగ్లీషు పాఠశాలలు ఉండకూడదు, ఇంగ్లీషులో బోధన కూడా ఉండకూడదు అనే దాన్ని ఒక ప్రతిజ్ఞగా తీసుకునే సందర్భంలో మహానుభావుడు
ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ముదిగండ చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఆయన తనకున్నటువంటి స్థలాన్ని వేద పాఠశాలకి సంస్కృత పాఠశాలకి అంకితం చేయాలని ఆ రోజుల్లో నిర్ణయించారు. ఒకప్పుడు తెనాలి, విజయనగరం, అలాగే కొవ్వూరు. నా అదృష్టం తెనాలిలో ప్రిన్సిపల్గా చేశాను. అంతకుముందు కొవ్వూరు కళాశాలలో చదివాను. అటువంటి ఈ కళాశాలకి ఆ పిల్లలైనటువంటి అందరూ కూడా పూర్వ విద్యార్థులకు కూడా ఇంతటి మహోన్నతమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఇదిగో ఈ మనోరమ అనే పేరు కలిగినటువంటి సంచికని ఒకదాన్ని విడుదల చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ స్ఫూర్తిని మిగిలిన కళాశాల వాళ్ళు కూడా తీసుకోవాలి. విఎస్ఆర్ కళాశాల ముందుపడ్డ, డీకే కళాశాల ముందుపడ్డ ఏ విధమైనటువంటి సంచిక లేదు. ఇదిగో ఇట్లా అందరూ ఈ విధంగా సేకరించినటువంటి సమాచార పత్రిక. ముడుపు మూటల పెట్టుబడి పని లేదు, వట్టి కుంజల్లకే పొంగిపోవు, కల్కి తురాయికై తగాదలేదు, గరిక పూజకే తలకాయ నొక్కు, పంచ కళ్యాణికై అంకమాల్పు లేదు, ఎలుక తత్తడికే భుజాలి గురవైతు, పంచభక్ష పలహార కించలేదు, పచ్చి వడపప్పు తిను వట్టి పిచ్చి తండ్రి, కుడుములర్పించు పిల్ల భక్తులకు నెల్ల, ఇడుములందించి కలుములందించు చేయి, పార్వతీబాయి ముద్దులబ్బాయి చేయి, తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక, ఈ తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక. యవ్వాని నాల్క రమేశ నమాక్షరాల్ తనరారు మొలకరతనా